హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్లాగ్లో మేము ఉడిపి వెళ్ళి జర్నీ అంతా మీకు చూపిస్తాను. మంత్రాలయం నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఆ రోజంతా మొత్తం అంతా రోడ్ ట్రిప్లో కార్ జర్నీ మొత్తం అంతా ఓన్లీ టిఫిన్కి పోసడానికే ఆగాము. ఆ రోజంతా మొత్తం జర్నీ. బాగుంది రోడ్ ట్రిప్ అయితే. మాకు అసలు ఎక్కడ బోర్ అని అనిపించలేదు. బోర్ అనిపించకుండా వీళ్ళు కార్లో ఒకరు ముందు వెళ్ళడం ఒకరు వెనకాల వెళ్ళడం అలా చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళేమో కాన్ఫరెన్స్ కాల్ ఒకటి పెట్టుకుని మీరు ఎక్కడున్నారు అని అనుకోవడం చాలా ఫన్నీగా కూడా ఉంది అనిపించింది ట్రిప్ అయితే. ఘాట్ రోడ్డు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఘాట్ రోడ్డు. 2 hours ఉంది జర్నీ అది. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. రూప్ టాప్ అవి ఓపెన్ చేసుకుని సన్సెట్ టైం ఏమో ఇంకా చాలా బాగుంది చూడటానికి కూడా. హోటల్లోకి వచ్చేటికి నైట్ 6 అయింది. ఫార్చ్యూన్ హోటల్లో స్టే చేసాము. ఐటీసీ గ్రూప్ వాళ్ళది హోటల్. అంబియన్స్ అవి కూడా చాలా బాగుంది చూడటానికి. స్టే అయితే చాలా బాగుంది. మా రూమ్ టూర్ చూపిస్తాను మీకు ఇప్పుడైతే. వెంటనే ఇంకా అసలు లేట్ చేయకుండా వెంటనే రెడీ అయిపోయి 7:30 కల్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఉడిపిలో కృష్ణుడి గుడికి. చాలా అసలు ఎలాంటి చాలా కామెడీగా అనిపించింది. ఇలా వెళ్ళి కార్ దిగామో లేదా వర్షం స్టార్ట్ అయింది. ఎప్పుడూ అలా వర్షంలో పరిగెట్ల, ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అందరూ తడిచిపోయారు. అలా అయినా దర్శనానికి వెళ్ళిపోయాం. చాలా హ్యాపీగా అనిపించింది. అంత తడిచినా కూడా దర్శనం చాలా బాగా జరిగింది. చాలా బాగా అనిపించింది అనమాట దర్శనం అన్నీ కూడా. దర్శనం కంప్లీట్ చేసుకున్నాక అక్కడే స్వామివారి ప్రసాదం కొంచెం తినేసి స్టార్ట్ అయిపోయాం. ఆ రోజు దర్శనం మాకు ఇంకా సరిపోలేదు. మళ్ళీ 2వ రోజు పొద్దుట మళ్ళీ వెళ్ళాం. ఉడిపిలో కృష్ణుడు ఇలా దర్శనం అయితే ఇలా కిటికీలోని చూసినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు మీరు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలని అనిపిస్తుంది. మేమైతే అలాగే 2 సార్లు దూరేసి మరి దర్శనం చేసుకున్నాం. కృష్ణుడి గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే అనంతేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది. అది కూడా దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం అయ్యి కూడా. అనంతేశ్వర స్వామి టెంపుల్ అయిపోయిన తర్వాత మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళాము. దసరా కదా, మొత్తం అంతా డెకరేషన్తో చాలా బాగా చేశారు. అంతా కూడా హోమాలు, అమ్మవార్లు ఒక్కో అమ్మవారు ప్రతిమల్ని అలా పెట్టారు. అసలు
డెకరేషన్ ఏంటో అసలు అన్నీ కూడా చాలా బాగుంది అంతా కూడా. మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర మొత్తం ఒక చోట అంతా డెకరేషన్ చేశారు. ఎలా అంటే మొక్కలన్నీ పెట్టి అవి మనం వాటర్ బాటిల్ అవి పడేస్తాం కదా, వాటితో కూడా వాటికి కొంచెం పెయింట్లు అవి వేసి చాలా బాగా, ఏది కూడా వేస్ట్ అవ్వకలేకుండా మొక్కలు పెంచుకోవచ్చు అన్నట్టుగా చాలా బాగా చూపించారు వాళ్ళు. మొక్కలు కూడా సేల్ చేస్తున్నారు అక్కడ. లోకల్ పీపుల్ ఎవరు వస్తే వాళ్ళు మొక్కలు కూడా తీసుకెళ్తున్నారు. చూడటానికైతే ఫ్లవర్ డెకరేషన్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు వాళ్ళు అయితే. ఉడిపిలో కృష్ణుడి గుడికి వెళ్ళాం. అక్కడ దర్శనం అయిపోయింది, బాగా జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళాం, అది కూడా దర్శనం బాగా జరిగింది. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. బీచ్ అదంతా కూడా రికార్డ్ చేసి మీకు పెడతాను. తర్వాత ఫిష్ రెస్టారెంట్ ఏదో ఉందంటే అది కూడా విజిట్ చేద్దాం, అది కూడా చూసి అదన్నీ ఇక్కడ వీడియోలో మీకు ఎక్స్పోర్ట్ చేస్తాను. అది మీకు ఫిష్ రెస్టారెంట్ చూపిస్తాను కదా, అది తిమ్మప్ప హోటల్. ఫిష్ అది అక్కడ ఫేమస్ అంట. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఫుడ్ అన్నది అది మనం కొంచెం టేస్ట్ చూడాలి కదా. బాగుంది. మీల్ అయితే 40 రూపీస్ అంట. మనం ఎంత తింటే అంత పెడతాడు. పైన మనకి చేపలు ఇంకేం కావాలన్నా, ఫ్రాన్ అయినా చికెన్ అయినా ఏదైనా మనకి ఏం కావాల్స్తే ఆర్డర్ చెప్పుకోవాలి. రైసు చేపల పులుసు అయితే అన్లిమిటెడ్, మన ఇష్టం ఎంతైనా తినొచ్చు. కానీ మనం అంత తినలేం కదా. ఎవరైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఒకసారి. మాకైతే నచ్చింది. ఇక్కడ ఫుడ్ అయి కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము హోటల్కి వెళ్ళిపోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ అయ్యి చేసుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళాము. అక్కడి నుంచి శివ ఇక్కడ say hi. ఐలాండ్కి బోట్లో తీసుకెళ్తారు. అది మొత్తం బోట్ మొత్తం చివరి దాకా రీచ్ అవుతుంది కనుక కొంచెం దూరంలో ఆపేస్తే అక్కడి నుంచి మళ్ళీ మనల్ని చిన్న బోట్లో తీసుకెళ్తాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వదిలేస్తే మనకు ఒక 1 అవర్ టైం ఇస్తాడు అన్నమాట. అక్కడంతా చూసిన పిక్స్ తీసుకున్నా
సన్సెట్ టైం చాలా బాగుంటుంది చూడటానికి. మేము అవన్నీ చూసుకుని కొన్ని పిక్స్ అవి తీసుకుని మళ్ళీ మనం ఆ టైంకి అక్కడికి వచ్చేస్తే మళ్ళీ వేరే బోట్లో మళ్ళీ తీసుకొచ్చి మనకి ఇక్కడ డ్రాప్ చేసేస్తాడు. సన్సెట్ టైంకి కదా కొంచెం ఆ రోజు క్లౌడ్స్ అవి వచ్చిన మూల మాకు అంత సన్సెట్గా అంత ఏం కనిపించలేదు. ఇంకా మేము ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇంకా బీచ్లోనే కూర్చుని స్నాక్స్ అవి ఎంజాయ్ చేసి నైట్ ఆ బీచ్లోనే ఎంజాయ్ చేసాం. ఇంకా అలా అటు ఇటు తిరుగుతా టైంపాస్ చేసాం అలా. నెక్స్ట్ డే మార్నింగ్ గోవా వెళ్ళటం కోసమని మేము మార్నింగ్ 8 కల్లా టిఫిన్ అయి చేసేసి స్టార్ట్ అయిపోయాం. 8కి స్టార్ట్ అయ్యాక మేము దారిలో అయితే గోవా స్టార్ట్ అయిన తర్వాత మురుడేశ్వర్ టెంపుల్ దగ్గర అయితే చూసుకుని అంతా కూడా దర్శనం అయ్యి చేసుకుని అక్కడ కూడా దర్శనం అయ్యి చాలా బాగా జరిగినాయి. ఈ వరకు బీచ్లోకి అయ్యి కూడా కార్లు అవి కూడా అలౌ చేసేవారు. ఇప్పుడైతే మొత్తం అంతా క్లోజ్ చేసేసారు. లోపలికి అయితే ఏం వెళ్ళనివ్వట్లే బీచ్లోకి. మనకి గుడి అయితే మనం కిందన ఫస్ట్ దర్శనం చేసుకున్నాక అప్పుడు పైకి వెళ్తే పైన అసలు పెద్ద శివుడు ఉంటాడు అన్నమాట గుడి పైన. అక్కడ మనం పైకి వెళ్ళి దర్శనం చేసుకుని చుట్టూ చూస్తే అంతా వాటరే కనిపిస్తుంది అసలు బీచ్లో. చాలా చూడడానికి కూడా బాగుంటుంది మనకు కూడా. కదా దర్శనం అయింది. స్టార్ట్ అయ్యాం మళ్ళీ మేమైతే. మంత్ర అనే కెఫే ఒకటి ఉంది దారిలో, దానికి వెళ్దామని చెప్పి అది చూస్తే అది గోకర్ణలో ఉంది. ఇంకా మేము అక్కడికైతే వెళ్ళాము. ఫుడ్ అంతా కూడా మనకు నచ్చింది. ఫుడ్ కూడా టేస్ట్ అయ్యి చాలా బాగున్నాయి. మొత్తం అన్నీ ఉన్నాయి. పాస్తాలు, పిజ్జా, సాంబార్, రైస్, మనకి మొత్తం అసలు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. బాగుంది ఫుడ్ అయితే. ఏం పేరు పెట్టేలా తినేలా ఉంది, బాగుంది. మాది మనకి బీచ్ వ్యూ అనమాట. మనం కూర్చుంటే మనకి బీచ్ కనిపిస్తుంది. చాలా బాగుంది చూడటానికి అంతా కూడా. కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం జర్నీ గోవాకి. నెక్స్ట్ గోవా బ్లాగ్లో మేము ఏం చేస్తామని చూపిస్తాం. Thank you for watching. Please like, share and subscribe.